రాష్ట్రంపై భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఎండల తీవ్రతకు వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 4-5 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మధ్యాహ్నం ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. వచ్చే 5 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. బుధ, గురువారం 12 జిల్లాలకు రెడ్, 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఎండల తీవ్రతతో పాటు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి రాష్ట్రంలో అక్కడక్కడ చిన్నపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. చూసుకున్నట్లయితే ఇటు పగటిపూట ఉష్ణ తీవ్రత పెరుగుదలతో పాటు రాత్రిపూట నమోదయ్యేటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా చాలా ఎక్కువగా పెరిగాయనే చెప్పాలి. ఒక విధంగా సిటీలోనే కనుక చూసుకున్నట్లయితే 30 డిగ్రీల వరకు కూడా రాత్రిపూట నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో కూడా సుమారు నిజామాబాద్లో అయితే 31 డిగ్రీ వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి గరిష్టంగా నమోదు కాకుండా ఇటు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో కూడా సుమారు 30 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. దానివల్ల పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా కొనసాగుతుంది. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో వడగాలులు వీచే అవకాశంతో చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటికి రావద్దని సూచించారు. విధంగా చూసుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కువగా అవుట్డోర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండడం అనేది కూడా చేస్తుండాలి. ఎండవేయడం వాతావరణం 11 ప్రాంతం నుంచి 4 గంటల ప్రాంతం వరకు కూడా ఎక్కువగా గరిష్టంగా నమోదవుతున్న సమయంలో మాత్రం ఇటు వలస కార్మికులు కానీ భవన కార్మికులు కానీ వాళ్ళు చేసే పని సమయాల్లో మాత్రం స్వల్ప విరామం తీసుకుంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఆదిలాబాద్ అర్బన్, గుడిహద్దూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, తానూర్, కుంటాల, ముథోల్, బైన్సా, ఆసిఫాబాద్లో రికార్డు స్థాయిలో ఎండలు నమోదవుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలతో పాటు హీట్ వేవ్స్ తో జనం ఆగమవుతున్నారు. వడదెబ్బతో ఉట్నూరు మండలం శాంతినగర్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. చాందూరిలో మిల్లర్ పనికి వెళ్లిన కిరణ్ అక్కడే కళ్లు తిరిగి పడిపోయాడు. ట్రీట్మెంట్ కోసం రిమ్స్ కు తరలించేలోపు కిరణ్ చనిపోయాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత భీంగల్లో నమోదైంది. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. బాల్కొండ, మెండోరాలలో 45 డిగ్రీలు, మైలారం మండలం కొరట్పల్లిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు జక్రాన్పల్లి, దర్పల్లి మండలాల్లోనూ టెంపరేచర్లు పెరిగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాత్రి 8 దాటినా వడగాల్పులు వీస్తూ ఉండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అకాల వర్షాలు, గాలివానతో జనం ఆగమవుతున్నారు. మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ గ్రామంలో ఒక్కసారిగా గాలివాన మొదలైంది. చాలా ప్రాంతంలో ఇండ్లు కూలాయి. భారీ గాలి దుమారంతో ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. ధాన్యం మీద కప్పిన టార్పులిన్ కవర్లు కొట్టుకుపోయాయి. అకాల వర్షం నిజామాబాద్ జిల్లాను ఉనికించింది. వర్షంతో పాటు ఈదురుగాలులతో మోపాడు మండలం మంచిప్ప ఉనికిపోయింది. బలమైన గాలులకు పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. స్తంభాలు, వైర్లు ధ్వంసమయ్యాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలకు నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని సూచించారు.